గమనించారు, మీకు కూడా పర్సనల్ తెలుసు. జనసేనకి ఎంత వచ్చింది, బీజేపీకి ఎంత వచ్చింది, టీడీపీకి ఎంత వచ్చింది. పోటీ చేయాలి 14, 19లో చేసింది. సరే 19. అలాగే బీజేపీకి ఎంత వచ్చింది, వైసీపీకి ఎంత వచ్చింది మనకు తెలుసు. తర్వాత బలపడ్డారా తగ్గారా అని అనలేను, కానీ కొన్ని వాళ్ళు జనసేన వాళ్ళు సర్వే చేసుకుంటారు, మా పార్టీ వాళ్ళు బీజేపీ ఎలా చేసుకుంటారు అలా చేసుకుంటారు. సో విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో ఎవరు శాసిస్తారు అనే పాయింట్ ఇక్కడికి వచ్చేప్పటికి శాసించే స్థాయిలు పక్కన పెట్టేసి అడ్జస్ట్ అయ్యి కలిసి పోటీ చేయాలని ఆలోచనతో ముందుకు వస్తున్నారు. సో ఇక్కడ రాష్ట్రపతి దృష్ట్యా జస్ట్ మీ మాటకి చిన్న అడ్డు వస్తున్నాను. ఒక సర్వేలు అనేది విడిగా చేసుకుంటే తెలుగుదేశానికి 80% ఓట్లుంటాయి, వైసీపీకి 100% ఓట్లుంటాయి. అది కాదు కదా, ప్రజల నుంచి వచ్చే సర్వేలు, ఎలక్షన్లో ఓట్లు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే మీకు పంచాయతీ ఎన్నికల సందర్భంలో 35% ఓట్లు వచ్చినాయి, మున్సిపాలిటీలు కార్పొరేషన్ల సందర్భంలో 32% ఓట్లు వచ్చినాయి. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి వచ్చేటప్పుడు 14% ఓట్లు వచ్చినాయి, 7% పంచాయతీ ఎన్నికల్లో. అట్లాగే ఉప ఎన్నికల్లో మీరు పోటీ చేయలేదు కాబట్టి వాళ్ళకి 14% ఓట్లు వచ్చినాయి. ఫైనల్గా అందరూ కలిసి పోటీ చేసినటువంటిది స్థానిక సంస్థల ఏది దాని పేరు ఏంటి, ఎమ్మెల్సీ ఎలక్షన్లో. అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు 50% దగ్గరకు వచ్చారు. అటు వాళ్ళు 2% ఏమో తగ్గింది, ఎవరు 4.5% బీజేపీకి వచ్చినాయి. అప్పుడు మీరు 44% దగ్గరికి ఎంతకు వచ్చారు. మీకంటే కూడా అదే మీ మీద కంటే కూడా తక్కువ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా చూసుకుంటే. అంటే వాళ్ళది 4.5%కి అధికారికంగా పెరిగినట్టు. జనసేన అప్పుడు పోటీ చేయలేదు. జనసేన అంతకుముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు వాటిట్లో పోటీ చేసినప్పుడు వాళ్ళు పోటీ చేసిన చోట్లన్నీ కౌంట్ వేసుకుంటే 22%, టోటల్ స్టేట్ మొత్తం మీద లెక్కేసుకుంటే దాదాపుగా 12%, 15% వచ్చినాయి అంటారు. ఇది పబ్లిక్ నుంచి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. ఇక్కడ మీరు చెప్పిన స్ట్రాటజీస్తో పాటు ఓటింగ్ ప్యాటర్న్ అనేది చివరాక 2 రోజులు కూడా మారిపోతుంది. మీరు 2019లో మేము 1000 ఓట్ల నుండి 5000 ఓట్లలో దాదాపు ఇంచుమించు 40-45 సీట్లు పోగొడుతుంది. సో లాస్ట్ సిచ్యువేషన్ లో ఎలా మారుతుంది మూడ్ ఆఫ్ ది స్టేట్ అనేది ఒక పోల్ మేనేజ్మెంట్, బూత్ ఇంజనీరింగ్, ఎలక్షన్ ఇంజనీరింగ్, అలాగే రాజకీయ పార్టీల పొత్తులు. అలాగే ఈ మధ్యకాలంలో బలంగా నేను అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీల కన్నా వ్యక్తుల ప్రాబల్యం బాగా పెరిగింది. ఈ వ్యక్తి ఈ కాన్స్టిట్యూన్సీలో శాసిస్తాడు, ఈ వ్యక్తికి బలమైనడు, ఈ వ్యక్తికి డబ్బులు ఉన్నాయి, ఈ వ్యక్తికి అంగబలం, ఆర్థిక బలం ఉన్నది ఎక్కువైపోయి. అలాగే ఇప్పుడు రాజకీయ పార్టీల్లో తీసుకుంటున్నారు కాబట్టి. సో వ్యక్తుల ప్రాబల్యం పెరిగే కొద్దికి పార్టీ జెండా, గుర్తు, ఎజెండాలు ఇవన్నీ కూడా కొంచెం బలపడతాయి. అది కొంత నష్టం తెచ్చిపెడతాయి పార్టీలు కూడా, కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే పార్టీ పాలసీలు, పార్టీ ఎజెండాలు, జెండాలు చూడటం కంటే మేనిఫెస్టో చేసి ప్రజలు ఓట్లు వేయాలి. ఇక్కడ ఏంటంటే సాయి గారు తిరుపతిలో చాలా గొప్పవారు, బలమైన వ్యక్తి కాబట్టి ఆయనకి ఇద్దాము అనే ఆలోచన ఎక్కువ మందికి వచ్చేస్తుంది. ఈ బలమైన వ్యక్తి చివరికి డిక్టేటర్గా మారే పరిస్థితి కూడా ప్రమాదం ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలో మార్పు వస్తా ఉంది. మరి ఎటు తీసుకుని చూడలేం, కానీ పొత్తులు అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన వెళ్తున్నారు కాబట్టి చర్చల్లో వెళ్తున్నారా, వాళ్ళని బ్రతికించడం కోసం వెళ్తున్నారా, మీరు బ్రతకడం కోసం వెళ్తున్నారు?